మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. గత వారంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయో ఈ వారంలో కూడా దాదాపుగా అదే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ వారంతో కుజుని యొక్క అనుకూల ఫలితాలు ఆగిపోతాయి. మరలా కుజుడు చాలా కాలం తర్వాత యోగిస్తారు. అందుకని మీరు ప్రధానంగా దృష్టి పెట్టవలసింది ఏంటి అంటే భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు. అంటే కొంతమంది భూమి లోపల దొరికేటువంటి వాటితోటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు, లేదా భూమిని నమ్ముకొని పంటల రూపంలో కానీ లేదా రియల్ ఎస్టేట్ రూపంలో కానీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు, లేదా భూమి పైన నిర్మించేటువంటి వాటితోటి వ్యాపారాలు చేస్తుంటారు. ఇలా భూమి అనేటువంటిది ఏదైతే కీలకంగా ఉంటుందో మీ వ్యాపారాల్లో అటువంటి వాటికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలన్నింటినీ కూడా స్పీడప్ చేసేసుకోవాలి. ఈ వారంతో కుజుడు యోగించడం అయిపోతుంది కాబట్టి తర్వాత యోగించరు కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు, ముఖ్యమైనటువంటి మీటింగులు, రియల్ ఎస్టేట్ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, లేదా ఇల్లు కట్టాలి, శంకుస్థాపనలు చేయాలి, ఇవన్నీ కూడా మీరు 9వ తారీఖు లోపులోనే పూర్తి చేసుకోవాలి. అప్పుడు మాత్రమే క్రమేపీ భవిష్యత్తులో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలి, శంకుస్థాపన కూడా 9 లోపులో చేసుకోవాలి, గృహప్రవేశం చేసుకోవాలి 9 లోపులో చేసుకోవాలి. తర్వాత చేయడానికి అవకాశం ఉండదు. మరలా శ్రావణ మాసం వరకు మీకు ఛాన్స్ ఉండదు. అంటే అంత గ్యాప్ వెళ్ళిపోతుంది. అందుకని మకర రాశి వారందరూ కూడా త్వరపడాలి. తర్వాత ఏదైనా సాహసోపేతమైన చర్య చేయాలి. అంటే ఈ జాబ్ని మనం దాన్ని ఏమంటారంటే షిఫ్ట్ కొట్టాలి. ఈ ఉద్యోగం నుంచి ఆ ఉద్యోగము, లేదా ఈ వ్యాపారం నుండి ఆ వ్యాపారము, లేదా ఏదైనా కొత్తది ప్రారంభం చేయడం, ఇలా ఏదైనా మనం సాహసోపేతమైన చర్యలు ఉన్నా కూడా ఈ వారంలోనే ముందుకు తీసుకెళ్ళాలి. ఈ వారం చాలా కీలకమైనటువంటి వారము. ఈ వారంలోనే మంచి జరుగుతూ ఉంటుంది. ఈ వారంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించి, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి, మీ పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాలు సైతం ఈ వారంలో డెసిషన్ తీసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారం తప్పితే మరలా మీరు ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు ఏమీ చేయలేరు. మధ్యలో అంతా ఖాళీగా ఉండడమే. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి.